హాయ్ ఫ్రెండ్స్, 20,000 నుంచి 30,000 ప్రైస్ రేంజ్ లోపల మీరు ఏదైనా మొబైల్ కొనదలుచుకున్నట్టయితే ఈ వీడియోని అయితే ఫాలో కావచ్చు. ఈ వీడియోలో నేను 4 మొబైల్స్ గురించి అయితే చెప్తాను. ఈ 4 మొబైల్స్ కూడా ఏదో ఒక సెగ్మెంట్ లోపల నుంచి తోపైన మొబైల్ అయితే అవుతుంది. ఇందులో మీరు దేని గురించి ప్రిఫరెన్స్ ఇస్తారో దాన్ని బేస్ చేసుకొని మీరు మొబైల్ అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. హాయ్, నేను అంజన్, మీరు చూస్తున్నారు ఏజే డీల్స్ టెక్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇందులో మన ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఎవరైతే కెమెరాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారో వాళ్ళ కోసం ఈ మొబైల్ అయితే చూస్ చేసి అయితే జరిగింది. ఈ మొబైల్ వచ్చేసి రియల్మీ నుంచి వెళ్ళి రియల్మీ 12 Pro Plus. ఇది లాంచ్ అవడమే 29,000 ప్రైస్ రేంజ్ లోపల అయితే లాంచ్ అయింది. మీరు ఇప్పుడు ఉన్నటువంటి సేల్ లో పర్చేజ్ చేసినప్పుడు ఇది మీకు ఫ్లిప్కార్ట్ లో గానీ అమెజాన్ లో గానీ మీకు 24,999 రూపీస్ కి అయితే అవైలబుల్ అయితే ఉంది. దీనిలోని కెమెరాలు అయితే ది బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కెమెరాలను హైలైట్ అయితే చేసి అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ అయితే చేశారు. లగ్జరియస్ వాచ్ డిజైన్ తోనైతే ఈ మొబైల్ లాంచ్ అయితే చేశారు. దీనిలో డిస్ప్లే గురించి చూసినట్టయితే ఫుల్ హెచ్డి లోపల కర్వ్డ్ AMOLED డిస్ప్లే తోనైతే వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీనిలోని పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 950 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. L1 సపోర్ట్ ఉంటుంది. ఇందులో మేజర్ హైలైట్ వచ్చేసి దీనిలోని కెమెరాని అయితే చెప్పుకోవచ్చు. దీనిలో ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 MP సోనీ IMX890 సెన్సార్ ఉన్నటువంటి ప్రైమరీ రియర్ కెమెరా ఉంటుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి సెకండరీ కెమెరా ఉంటుంది. దీనిలో టెర్షరీ కెమెరా వచ్చేసి 64 MP OV64B సెన్సార్ ఉన్నటువంటి పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. దీని ద్వారా మీరు TX ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇమేజ్ యొక్క కలర్స్ షార్ప్ గా అండ్ డీటెయిల్డ్ గా వైబ్రెంట్ గా అయితే ఉంటాయి. ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే 32 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. రేర్ కెమెరా ద్వారా మీరు 4K లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా ద్వారా మీరు 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. దీనిలోని పర్ఫార్మెన్స్ కోసం స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ అయితే వాడారు. ర్యామ్ చూసినట్టయితే ఇది 3 వేరియంట్లతోనైతే వస్తుంది. 8GB ర్యామ్ 128, 8GB 256 అండ్ 12GB 256. ఇందులో బ్యాటరీ 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 67 watts ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ తోనైతే వస్తుంది. ఇది Android 14 తోనైతే వస్తుంది. రియల్మీ UI 5.0 తోనైతే రన్ అవుతుంది. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే అన్ని డిస్కౌంట్ అయిన ఆఫర్ తోని 24,999 రూపీస్ కి అయితే మీకు అవైలబుల్ అయితే ఉంది. రెండో మొబైల్ వచ్చేసి ఎవరైతే చాలా గేమ్స్ పైన ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారో వాళ్ళ కోసం అయితే ఈ మొబైల్ అయితే చూస్ చేయడం అయితే జరిగింది. ఆ మొబైల్ వచ్చేసి పోకో నుంచి వెళ్ళి X6 Pro. ఇది Android 14 తోనైతే వస్తుంది. హైపర్ OS తోనైతే వస్తుంది. దీనిలోని డిస్ప్లే గురించి చూసినట్టయితే ఇందులో 1.5K రెజల్యూషన్ తోని ఫుల్ HD+ AMOLED డిస్ప్లే తోనైతే వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది. 1800 నిట్స్ బ్రైట్నెస్ తోనైతే ఈ మొబైల్ అయితే మనకు ఇస్తున్నారు. ఇంకా ఇందులో HDR10+ సపోర్ట్ ఉంటుంది. L1 సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంకా దీని యొక్క పర్ఫార్మెన్స్ గురించి చూసినట్టయితే MediaTek Dimensity 8300 ఆక్టా-కోర్ ప్రాసెసర్ తోనైతే ఈ మొబైల్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. 4nm బేస్డ్ చిప్ సెట్. హెవీ గేమ్స్ ను కూడా ఇది ఈజీగా హ్యాండిల్ అయితే చేస్తుంది. BGMI ఎక్స్ట్రీమ్ వరకు అయితే మీరు 60 frames per second వరకు అయితే మీరు రన్ అయితే చేయొచ్చు. ఇంకా మిగతా గేమ్స్ కూడా అన్ని హెవీ గేమ్స్ అయితే మీరు ఈజీగా ఆడుకోవచ్చు. దీనిలోని ర్యామ్ చూసినట్టయితే 8GB ర్యామ్ ఉంటుంది. 256GB స్టోరేజ్ అయితే ఉంటుంది. ర్యామ్ టైప్ LPDDR4X, స్టోరేజ్ టైప్ వచ్చేసి UFS 4.0 అయితే ఉంటుంది. ఇంకా కెమెరాల గురించి చూసినట్టయితే ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 64 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ కెమెరా ఉంటుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి సెకండరీ కెమెరా ఉంటుంది. 2 MP మ్యాక్రో కెమెరా ఉంటుంది. ప్రైమరీ కెమెరా వచ్చేసి OIS సపోర్ట్ తోనైతే వస్తుంది. ఇది 4K లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే దీని ద్వారా చేసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ కెమెరా గురించి చూసినట్టయితే 16 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. దీని ద్వారా మీరు ఫుల్ HD లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 67 watt ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ తోనైతే ఇస్తున్నారు. ఇంకా దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇప్పుడు ప్రజెంట్ అన్ని డిస్కౌంట్ అండ్ ఆఫర్స్ తోని అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ ఇది మీకు 22,999 రూపీస్ కి అయితే వస్తుంది. ఎవరైతే గేమ్స్ ను ఎక్కువగా ఆడతారో వాళ్ళైతే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. మన నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మోటో నుంచి వెళ్ళి Moto G50 Pro. ఎవరైతే డిజైన్ అండ్ డిస్ప్లే క్వాలిటీ అండ్ పర్ఫార్మెన్స్ కెమెరాల పరంగా చూస్తున్నట్టయితే ఈ మొబైల్ అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. దీని యొక్క డిజైన్ లో చూసినట్టయితే కలర్స్ అనేవి చాలా బాగుంటాయి. ఇది ప్యాంటామ్ తోని టైప్ అయి ఉంటారు కాబట్టి కలర్స్ అయితే అక్యురేట్ గా అయితే ఉంటాయి. చూడడానికి కూడా ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది. IP68 రేటింగ్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ ఉంటుంది. వైర్లెస్ ఛార్జింగ్ అండ్ రివర్స్ ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఇందులో ఉంటుంది కాబట్టి ఈ మొబైల్ అయితే హైలైట్ అని అయితే చెప్పుకోవచ్చు. దీనిలోని ఫ్రంట్ చూసినట్టయితే కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది పంచ్ హోల్ తోని. ఇది 1.5K రెజల్యూషన్ ఉన్నటువంటి POLED డిస్ప్లే, కర్వ్డ్ డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. మీరు వీడియోలు వాచ్ చేస్తున్నప్పుడు మంచి ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంటుంది. దీనిలో బ్లూ లైట్ ప్రొటెక్షన్ అనే కొత్త ఆప్షన్
ఆప్షన్ కూడా ఉంటుంది. 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ఇక దీనిలోని పర్ఫార్మెన్స్ కోసం 7 Gen 3 ఆక్టాకోర్ ప్రాసెసర్ అయితే దీనిలో వాడారు. ఇది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్. దీని ద్వారా మీరు మీ డే టు డే టాస్క్లు ఈజీగా హ్యాండిల్ అయితే చేస్తుంది. ఇవే కాకుండా మీరు హెవీ గేమ్స్ కూడా ఈజీగా హ్యాండిల్ అయితే చేస్తుంది. BGMI 60 frames per second వరకు ఈజీగా ఆడుకోవచ్చు. ఎలాంటి ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ టాప్స్ కానీ ఏమైతే ఉండవు. ఇది 2 ర్యామ్ వేరియంట్లతోనైతే వస్తుంది. 8GB RAM 256 అండ్ 12GB RAM 256. దీనిలోని ఆండ్రాయిడ్ స్కోర్ చూసినట్టయితే 8.2 lakhs వరకు అయితే ఉంటుంది. ఇక దీనిలోని కెమెరాల గురించి చూసినట్టయితే ఇది 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి OIS కెమెరా ఉంటుంది. సెకండరీ కెమెరా వచ్చేసి 13 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. 10 MP టెలిఫోటో లెన్స్ ఉన్నటువంటి OIS సపోర్ట్ తోని టెర్షరీ కెమెరా అయితే ఉంటుంది. వీటి ద్వారా మీరు 4K లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే 50 MP OIS సపోర్ట్ తోని ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. వీటి యొక్క ఇమేజెస్ అక్యురేట్ గా, స్కిన్ టోన్ డీటెయిల్డ్ గా, షార్ప్ గా, వైబ్రెంట్ గానే అయితే ఉంటాయి. దీనిలోని బ్యాటరీ చూసినట్టయితే 4500 mAh బ్యాటరీ ఉంటుంది. ఇందులో బేస్ వేరియంట్ లో 68 watts ఫాస్ట్ చార్జర్ అయితే ఇస్తున్నారు. హైయర్ వేరియంట్ లోపల 125 watts చార్జర్ అయితే ఇస్తున్నారు. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే డిస్కౌంట్ అండ్ ఆఫర్స్ తోని ఫ్లిప్కార్ట్ లో కానీ అమెజాన్ లో కానీ మీకు ఇది 27,999 రూపీస్ కి అయితే ప్రెసెంట్ అవైలబుల్ అయితే ఉంది. మన నెక్స్ట్ మొబైల్, లాస్ట్ మొబైల్ వచ్చేసి OnePlus నుంచి లేటెస్ట్ గా లాంచ్ అయినటువంటి OnePlus Nord CE4. ఇది ఒక బెస్ట్ ఆల్రౌండర్ ఫోన్ అయితే చెప్పుకోవచ్చు. పర్ఫార్మెన్స్ పరంగా కానీ, డిస్ప్లే పరంగా కానీ, లేదా కెమెరాల పరంగా కానీ, బ్యాటరీ పరంగా కానీ అన్ని రకాలుగా ఇది చాలా హైలైట్ అయితే ఉంటుంది. ఒక డిజైన్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది కానీ దీనిలోని అన్ని డిపార్ట్మెంట్లలో ఇది హైలైట్ అని అయితే చెప్పుకోవచ్చు. దీనిలో IP54 వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ కోసము స్నాప్డ్రాగన్ 7 Gen 3 ఆక్టాకోర్ ప్రాసెసర్ అయితే వాడారు. ఈ డే టు డే టాస్క్ లోపల కానీ లేదంటే హెవీ గేమ్స్ అయినా కూడా మీరు ఈజీగా హ్యాండిల్ అయితే చేస్తుంది. BGMI లాంటి గేమ్లను 60 frames per second వరకు ఈజీగా మీరు ఆడుకోవచ్చు. ఇలాంటి ఫ్రేమ్ డ్రాప్స్ కానీ లేదంటే హ్యాంగ్స్ కానీ ఏముండవు. ర్యామ్ చూసినట్టయితే ఇది 8GB ర్యామ్ ఉంటుంది. 128GB స్టోరేజ్ అయితే ఉంటుంది. బేస్ వేరియంట్ లోపల LPDDR4X ఉంటుంది. ర్యామ్ టైపు UFS 3.1 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. దీనిలో డిస్ప్లే గురించి చూసినట్టయితే ఇది ఫుల్ HD+ రెజల్యూషన్ తోని AMOLED డిస్ప్లే తోని అయితే వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ తోని పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. L1 సపోర్ట్ ఉంటుంది. దీని యొక్క పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1100 వరకు అయితే ఉంటుంది. ఇక దీనిలోని కెమెరా చూసినట్టయితే డ్యూయల్ కెమెరా సెటప్ తోనైతే ఈ మొబైల్ అయితే ఇస్తున్నారు. 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ కెమెరా, ఇది OIS సపోర్ట్ తోనైతే వస్తుంది. LYT600 సెన్సార్ తోనైతే వస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి సెకండరీ కెమెరా అయితే ఉంటుంది. దీని ద్వారా మీరు 4K లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే 16 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. దీని ద్వారా మీరు ఫుల్ HD లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. దీనిలో బ్యాటరీ చూసినట్టయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 100 watts సూపర్ బుక్ చార్జర్ తోనైతే ఇస్తున్నారు. ఇక దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఆఫర్స్ అండ్ డిస్కౌంట్ తో కలుపుకొని మీకు 24,999 రూపీస్ కి అయితే ప్రెసెంట్ అవైలబుల్ అయితే ఉంది. ఎవరైతే ఆల్ రౌండర్ పర్ఫార్మెన్స్ కోసం మొబైల్ కొందాం అనుకుంటున్నారో ఈ మొబైల్ అయితే మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ అండర్ 30,000 ప్రైస్ రేంజ్ లోపల వచ్చేటువంటి ఒక 4 బెస్ట్ మొబైల్స్. ఎవరైతే కెమెరాలకు ప్రిఫరెన్స్ ఇస్తారో వాళ్ళు Realme 12 Pro Plus అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే డిస్ప్లే, డిజైన్ అండ్ కెమెరాస్ పర్ఫార్మెన్స్ గురించి చూస్తున్నారో వాళ్ళు మోటో మొబైల్ అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ప్యూర్లీ గేమ్స్ గురించి మొబైల్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు పోకో X6 Pro అయితే తీసుకోవచ్చు. ఎవరైతే ఆల్రౌండర్ మొబైల్ కావాలి, అన్ని సెగ్మెంట్ లోపల మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి అనుకున్న వాళ్ళు OnePlus Nord CE4 అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఈ 4 మొబైల్ల నుంచి మీకు ఏ మొబైల్ మీద ఇంట్రెస్ట్ ఉన్నదో మీరు కామెంట్లో అయితే చెప్పండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.